మరి ఒకసారి ఈ విధంగా మీ అందరితో కలిసి దేవుని ఆరాధించేటప్పుడు దేవుని గురించి మీకు తెలియజేయటప్పుడు దేవుని అందరికీ నాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల నాకు స్తుతులు స్తోత్రాలు. దేవుని ఆరాధించినప్పుడు వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సహాయం నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకొని నేటికే దేవుడు సిద్ధం చేసిన వాగ్దానంలోకి వెళ్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, జీవం కలిగిన మా నాయన, ఇంతవరకు మా అందరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేడకు స్తోత్రం తండ్రి. ఉదయకాల దినమున మీ పాద సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని తండ్రి అని పిలుపుటకు, మిమ్మల్ని ఆరాధించటకు, మీ మనసు తెలుసుకోవడానికి ఈ విధంగా మమ్మల్ని అందరినీ సమకూర్చిన మీ ప్రేమకు స్తోత్రం నాయన. ఈరోజు నాయన మీరు మా కోసం ఏ వాక్యాన్ని అయితే సిద్ధం చేశారో ఆ వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మాట్లాడుతున్న నేను వింటున్న మీ పిల్లలు ఎవరు కూడా నాయన విని మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఆ మాటల్లోని శక్తిని మేము గ్రహించటప్పుడు, ఆ మాటలోని ప్రభావాన్ని మేము అర్థం చేసుకునేటప్పుడు మా అందరి మనోనేత్రాలు వెలిగించడం ఆయన మహమ్మద్ర కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిగించమని మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఈరోజు సర్వసాధారణంగా అందరూ కూడా మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్తారు. అవసరం లేదు, నాకు అవసరం లేదు అంటే బైబిల్ లేచిపోతుంది. ఈరోజు అందరూ కూడా దేవుని సన్నిధికి వెళుతూ దేవుని ఆరాధించడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సంఘాలన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి. అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళేసి వారమంతా దేవుడు మన కోసం చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతగా జీవిస్తూ దేవుని ఆరాధించడానికి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా అందరూ పరుగున దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా బిజీగా ఉంటారు సండే అంతా కూడా. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి వెళ్ళేసి కొన్ని విషయాలు ఆలోచిస్తున్నప్పుడు నిజంగా అందరూ కూడా దేవుణ్ణి ఈ యొక్క ఆదివార దినమున దేవుని ఆరాధించడానికి వెళుతున్నారా, లేదా సంఘానికి వెళుతున్న వారందరూ కూడా ఇప్పుడు ఏ సంఘం చూసినా మన స్థానిక సంఘం చాలా తక్కువ మంది ఉంటారు, కానీ కొన్ని సంఘాలు చూస్తే వేలు లక్షలు కూడా ఉంటారు. ఇప్పుడు వెళుతున్న వీళ్ళందరూ కూడా నిజంగా దేవుని పిల్లలేనా, వీళ్ళు దేవుని సంఘస్థులేనా? చర్చిలోకి అడుగు పెడుతున్న వాళ్ళందరూ కూడా సంఘస్థులేనా అన్న విషయాన్ని వాక్యపు వెలుగులోకి వెళ్ళేసి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా మనుషులందరూ కూడా క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తూ ఉంటారు? దేవుని ద్వారా ఏదో మేలు కావాలి, లేదా ఆల్రెడీ దేవుడు మనకు చేసిన మేళకి కృతజ్ఞతలు చెల్లించడానికి. ఈ రెండు కారణాలు బట్టి సర్వసాధారణంగా అందరూ దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మనలో కూడా ప్రతి ఒక్కరూ, స్త్రీలైనా పురుషులైనా పిల్లలు కూడా అందరూ దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారంటే పిల్లల్ని అడిగితే వారికి ఏమీ తెలియదు. వారికి తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు పిల్లలు కూడా వచ్చారు. లేదు పెద్దవారు దేవుని సన్నిధికి వెళితే నాకున్న మోకాళ్ళ నొప్పులు కానీ, లేదా నాకున్న అనారోగ్య సమస్యలు కానీ పోతాయి అని కూడా చాలామంది వస్తారు. లేదా నాకున్న ఆర్థిక సమస్యలు పోతాయని, లేదా నాకున్న కుటుంబ సమస్యలు, సర్వసాధారణంగా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. మనకి భర్త నుంచి సమస్యలు ఉంటాయి, భార్య నుంచి సమస్యలు ఉంటాయి, తల్లిదండ్రులకి పిల్లల నుంచి సమస్యలు ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతోనే మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. సో వాటి కోసం కూడా దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు. సమస్య లేని వ్యక్తి అనే వాళ్ళు ఎవరు కూడా భూలోకంలో లేరు. స్త్రీలైనా పురుషులైనా ధనవంతులైనా పేదవారైనా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్యతోనే, ఆ ముళ్ళుతోనే మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఇప్పుడు ఎలాగైతే గుర్రానికి కళ్ళెం ఉంటుందో, ఆ గుర్రానికి ఆ కళ్ళెం పెట్టి ఆ కళ్ళెం ద్వారా ఎవరైతే సరిగ్గా దాన్ని స్వారీ చేయగలరో వాళ్ళు చాలా బాగా దాన్ని నడపగలరు.
దాని మీద కూర్చొని స్వారీ చేయగలం. అలాగని మనకి ఏ సమస్య ఉన్నదో ప్రతి ఒక్కరికి ఒకరికున్న సమస్య ఇంకొకరికి ఉండకపోవచ్చు. కానీ ఆ ఉన్న సమస్యలతోనే మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఒకవేళ నా జీవితంలో ఈ సమస్య లేదు అంటే వాడు మనిషే కాదు. లేదు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన నాకు ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించండి అంటే సుఖదుఖాలు అనేది దేవుడు జతపరిచి ఇచ్చాడు. అది సర్కిల్గా ఒకదాని తర్వాత ఒకటి మనకు వస్తూనే ఉంటుంది మన జీవితంలో. లేదు నాకు ఒకటే కావాలి, సుఖమే కావాలి, ఈ కష్టం నాకు ఏది వద్దు అంటే ఏంటని అర్థం? ఈ రెండు నాకు వద్దు, ఒకటి చాలు నాకంటే అర్థం ఏంటి? దాన్ని చంపేయమని అర్థం. ఎందుకంటే దేవుడు రెండు జతపరిచి ఇచ్చినప్పుడు ఒకటి తీసేయాలంటే ఏదో ఒకటే ఉంటుంది. ఎప్పుడు మనం చనిపోయిన తర్వాత ఉంటే నిత్య శిక్షలో కానీ నిత్య జీవితంలో కానీ నిత్యం సంతోషంలో కానీ ఎప్పుడు ఉంటుంది? అది ఒకటే ఎప్పుడు ఉంటుంది? మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాతే. సో మనం అడిగినా అడగకపోయినా మనం దేవుని కూడా ఏం అడగాలో కూడా తెలియదు మనకు. ఇప్పుడు మనుషులను అడిగేవి మనం దేవుడిని ఎప్పుడు అడగకూడదు. మనుషులు ఎవరు చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలిగింది అడగాలి దేవుణ్ణి. అదే దేవుని యొక్క గుర్తింపు. ఇప్పుడు మనుషులు చేయగలిగింది, తల్లిదండ్రులు చేయగలిగింది, ప్రభుత్వాలు చేయగలిగింది, దాన్నే మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏంటి ఉపయోగం? అంటే వీళ్ళతో పాటు దేవుని కూడా సమానం చేశాం. వీళ్ళు ఎవరు చేయలేకపోయారు కాబట్టి నువ్వన్నా చేయమని ఒక ఆప్షనల్గా ఎన్నుకుంటున్నాం. అది కాదు. పరిపూర్ణంగా దేవుణ్ణి మనం ఏం వేడుకోవాలంటే మనుషులు ఎవరు చేయలేని వేడుకోవాలి. నువ్వు అడిగిన అడగకపోయినా దేవుడు మనకి మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. నువ్వు అడిగావని మనకి వసతులన్నీ సమకూర్చలేదు. మనం అడిగామని దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. మనం అడిగామని మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించలేదు. రాత్రి మనం ఎవరైనా ప్రేయర్ చేసామా? నాయన నాకు రేపు ఖచ్చితంగా నా జీవితంలో ఫిబ్రవరి 14న ఇవ్వండి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, నా జీవితంలో ఇవ్వండి అని అడిగామా? అడిగినా అడగకపోయినా ఆల్రెడీ మనం పుట్టినప్పుడు దేవుడు మనకి ఆయుష్కాల దినాలను తన గ్రంథంలో రాసుకొని ఇచ్చాడు కాబట్టి అప్పటి వరకు మనం ఈ భూలోకంలో బ్రతుకుతాం. మనం అడిగామనే దేవుడు మనకి ఇవేమీ చేయటం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళేసి మనం దేనికోసం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మరీ ముఖ్యంగా అందరం గుర్తుపెట్టుకుందాం. దేవుని సన్నిధికి మనం ఎందుకోసం వెళ్ళాలంటే పాప క్షమాపణ కోసం వెళ్ళాలి. అది గృహకూడికైనా, చర్చ్ మీటింగ్ అయినా, పబ్లిక్ మీటింగ్ అయినా, ఏదైనా కావచ్చు. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలంటే పాప క్షమాపణ కోసం వెళ్ళాలి. నేను పాపనని గుర్తించాలి. నా జీవితం అంతా పాపభూయిష్టమైంది కాబట్టి దానిలో నుంచి నేను బయటపడటానికి ఈయన మాత్రమే నాకు ఆశ్రయ దుర్గమని గుర్తెరిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలాంటి వారి గురించి బైబిల్లో చెప్పబడిన మాట ఒకసారి మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఐరోపా ఖండంలో కొరింథీ అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఉన్న కొరింథీ సంఘానికి పౌలు గారు ఒక ఉత్తరాన్ని రాస్తే ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు ఎవరు? ఎవరైతే నేను పాపినని గుర్తెరిగి పాప క్షమాపణ కోసం, మరలా చెబుతున్నాను, పాప క్షమాపణ కోసం ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధపరచబడిన వారు. అలా కాకుండా పెళ్లిళ్ళ కోసం బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, లేదు సమాధుల తోటలో బాప్తిసం తీసుకొని ఉండొచ్చు దానికోసం, లేదు ఏదో అనారోగ్య సమస్యల కోసం బాప్తిసం తీసుకొని ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా సంఘస్థులు కాదు. మనం పార్క్కి వెళ్ళి వచ్చినట్టుగా, ఒక లైబ్రరీకి వెళ్ళి వచ్చినట్టుగా మనం దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, అయినా మనము సంఘస్థులము కాదు. ఎవరు ఆటంకపరచరు. సో ఇప్పుడు సంఘస్థులు ఎవరంటే, సంఘము అంటే ఎవరంటే ఎవరైతే నేను పాపనని గుర్తెరిగి పాప క్షమాపణ కోసం బాప్తిసం పొందుతారో మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే పరిశుద్ధులుగా జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధులుగా జీవితాన్ని జీవించకుండా చాలామంది
ఏదో అమ్మా నాన్న బలవంతం చేశారని, సేవకుడు బలవంతం చేశాడని, లేదా ఫ్రెండ్స్ బాప్తిసం తీసుకున్నారు కాబట్టి నేను కూడా తీసుకోవాలని చాలామంది బాప్తిసం పొంది అదేదో ఒక ప్యాషన్గా బ్యాడ్ హ్యాబిట్స్ ఎలాగైతే అలవాటు చేసుకుంటారు, ప్యాషన్గా డ్రైవింగ్ ఎలా అలవాటు చేసుకుంటారు, అలాగనే బాప్తిసం కూడా ఒక ప్యాషన్గా తీసుకొని మరలా దాన్ని విడిచి నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే మనము సంఘస్థులము కాదు. ఎవరు సంఘస్థులు? 2 కారణాలు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడాలి పాపక్షమాపణ కోసం. రెండో కారణం ఏంటంటే పరిశుద్ధులుగా జీవించాలి, వాళ్ళే సంఘస్థులు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా, మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సంఘస్థులు కాదు. అయితే ఇప్పుడు సంఘంలో ఎంత గుంపు ఉన్నా సరే అది ఇంపార్టెంట్ కాదు మనకి. మన స్థానిక సంఘంలో తక్కువ మంది ఉండొచ్చు, ఆల్రెడీ అందరూ వస్తే 100 మంది పైన ఉంటారు. ఇప్పుడు ఈ 100 మంది దేవుని సంఘమేనా? మళ్ళీ చాలామంది బాప్తిసం తీసుకోకుండా కూడా రెగ్యులర్గా సంఘానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏదో భయం. ఎందుకంటే బాప్తిసం అంటే అది నేను భరించలేనిదేమో, అది నేను దానికి న్యాయం చేయలేనేమనే భయంతో చాలామంది బాప్తిసాలు తీసుకున్నారు. పెద్దవారు కూడా 60, 70, 80 సంవత్సరాలు ఉన్నా సరే బాప్తిసానికి భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే బాప్తిసం అనే విషయంలో వాళ్ళకి ఏదో అపోహలు ఉన్నాయి. సో దానిని బట్టి వాళ్ళు ఇంకా బాప్తిసం తీసుకోకుండా అపవాది రాజ్యంలో నుండి, లోకంలో నుండి సంఘానికైతే క్రమం తప్పకుండా వస్తారు, కానీ దేవుని రాజ్యములు అడుగుపెట్టిన వారు కాదు. సో ఇప్పుడు అలాంటి వారందరూ సంఘస్థులు కాదు. కానీ ఇప్పుడు సంఘానికి ఎంతమంది వచ్చారన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే సంఘంలో ఉన్న ఆ తక్కువ మంది అయినా సరే వారు ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రభు రక్తంలో పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగానే జీవించాలి. కంపల్సరిగా ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే సంఘం. ఇప్పుడు ఆ 2 లక్షణాలతో మళ్ళీ ఎంతమంది ఉన్నారనేది ఎవరికి వాళ్ళు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను పరిశుద్ధుడని చేతిలో ఎత్తాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన అంతరంగం మనకి దేవునికే తెలుసు. సో మన సమాజం ఎదుట, సంఘం ఎదుట, సేవకుని ఎదుట నేను పరిశుద్ధులను చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చూపించుకున్నది వేషధారణ అయిపోతుంది, ఎందుకంటే మన అంతరంగం సేవకుడికి ఏం తెలియదు కదా, మన అంతరంగం పక్కన వారికి ఏం తెలియదు కదా. నువ్వు పరిశుద్ధుడు అని చెప్తే అయితే అయి ఉండొచ్చేమో, కానీ నువ్వు పరిశుద్ధుడివో కాదని నీ మనసాక్షి చెప్తుంది. ఒకటి మన దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు, ఎరా అంత ధైర్యంగా చేరుతున్నావేంట్రా అని. సో ఇప్పుడు మనం ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుడికి మనం పరిశుద్ధులుగా చూపించుకోవాలి. ఒకటి. అయితే దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడు సంఘానికి? సేవకుడు కూడా సంఘానికి రండి అని ఇల్లు తిరిగి మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సేవకులు చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. ఏంట్రా ఏళ్ళగాని టైంలో ఏడొస్తున్నాడు, మాకేం పని బాటలు లేవా, మేము ఉద్యోగాలకు వెళ్ళొద్దా, కనీసం ఫ్యామిలీతో సరిగ్గా గడపొద్దా, ఎప్పుడు మా ఇంటికి వస్తున్నాడా, ఇలా చాలామంది తిట్టుకుంటారు సేవకులు తిట్టారనే తిట్టులు ఎవరిని తిట్టరు నాకు తెలిసి. సమాజంలోకి వెళ్ళేసి సువార్త ప్రకటిస్తుంటే ప్యాండీళ్ళు కొడుతున్నారు. మళ్ళీ వాళ్ళు మంచి మంచి క్యాడర్స్ ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్గా వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారు, కానీ సువార్తను బట్టి, ఆ ప్రేమను బట్టి, క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమను సమాజానికి తెలియజేయటం కోసం వాళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి సమాజంలోకి వెళ్ళేసి అన్ని అవమానాలు పడుతున్నారు. అయితే ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? మళ్ళీ సంఘానికి మళ్ళీ దేవుడు ఎందుకు రమ్మంటున్నాడంటే, దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఎందుకు సంఘానికి పిలిచాడు దేవుడు మనల్ని? ఎవరు పిలిచాడు అసలు మన సంఘానికి? దేవుడే పిలిచాడు. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. ఒక వారం క్రితం మా ఇంటికి ఒక సహోదరు వచ్చింది. ఒంటరిగా సువార్త చేస్తూ అందరి ఇళ్ళకి తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటుంది. తనకు తెలిసి 4 మాటలు ఏదో చెబుతుంది. యవనస్తురాలి, గట్టిగా ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. నేను కూడా ఇలా సేవ చేస్తానమ్మా, నేను సువార్తికుడని చెప్పినప్పుడు మా ఇంట్లో చాలాసేపు కూర్చొని ఆమెకి ఏదో చాలా డౌట్లు ఉంటే అవన్నీ అడుగుతాము. బ్రదర్ మీకు పిలుపు ఎలా వచ్చిందని అడిగింది. పిలుపు ఎలా వస్తుంది? ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని శబ్దం వచ్చినట్టుగా అలా ఏమైనా దేవుడు మనల్ని పిలుస్తాడా? అలా ఎవరిని పిలిచాడు? ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు అక్కడున్న సమాజం అంతటికి వినబడే విధంగా ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. అలా ఏమన్నా దేవుడు మనల్ని పిలుస్తాడా? సువార్త కోసం, సువార్త ప్రకటించడం కోసం ఎలా పిలుస్తాడు మనల్ని? సువార్త ద్వారా పిలుస్తాడు.
నువ్వు బైబిల్ చదివేటప్పుడు నీకు పిలుపు వస్తుంది, లేదు ఒక సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు నీకు పిలుపు వస్తుంది, లేదు నువ్వు వాక్యం వినేటప్పుడు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఎక్కడొక్కడ వాక్యం వింటావు కదా, అదే సువార్త ప్రకటన, అదే పిలుపు. ఇప్పుడు ఆ పిలుపు ఎందుకోసము, ఎందుకు మన సంఘానికి పిలుస్తున్నాడు? మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమలో అడుగు పెట్టడం కోసం పిలిచాడు. అర్థమవుతుందా? మనం అందరం కూడా సంఘానికి ఎందుకు రావాలంటే ప్రభు యేసుక్రీస్తు వారికి ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలో మనం కూడా అడుగు పెట్టడానికి పిలిచాడు మనల్ని. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో శిలువ మరణం పొందటానికి తండ్రికి ప్రార్థన చేస్తే ఏమన్నాడు? 17వ అధ్యాయము 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు. అంటే ప్రభు యేసుక్రీస్తు వారికి పరలోకంలో ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలోకి మనం అడుగు పెట్టడానికి, ఆ మహిమను మనకి ఇవ్వటానికి సంఘానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎలాగంటే సువార్త ద్వారా. ఇప్పుడు ఆలోచన చేయండి ఒకసారి, మనం అందరం కూడా ఆ మహిమలో అడుగు పెట్టడం కోసమే, ఆ పాప క్షమాపణ కోసమే, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కోవటం కోసమే సంఘానికి వస్తున్నామా? దేనికోసం వచ్చినది మనకే తెలుసు, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. నువ్వు ఎందుకోసం వచ్చావమ్మా అంటే నీకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే అందరికీ పాపము కంటే పెద్ద సమస్యలు అనుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. కొంతమంది కళ్ళు కనపడవు, కొంతమంది కాళ్ళు నొప్పులు, కొంతమంది క్యాన్సర్, కొంతమందికి గుండె ప్రాబ్లం, కొంతమందికి లివర్ ప్రాబ్లం, ఇలా అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి. ఒకసారి స్కానింగ్ మిషన్ పెట్టి తెలిస్తే మనకు అందరికీ రోగాలు ఉన్నాయి. ఇప్పుడు రోగాలన్నీ పూర్తిగా నయం చేశాడు దేవుడు. ఇప్పుడు మన దేవుని సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు, నాయనా నువ్వు నాకున్న క్యాన్సర్ మొత్తం తీసేసావు, అయినా సరే నువ్వు పక్కన ఉండమ్మా అంటాడు. నాయన నాకున్న అప్పుల బాధలన్నీ తీసేసావు, అయినా నువ్వు పక్కన ఉండు నాయన అంటాడు. తండ్రి నువ్వు నా ప్రతి పాపాన్ని నీ రక్తంలో కడిగావు నీ కుమారుని ద్వారా, అయితే నువ్వు లోపలికి రా నాయన అంటాడు. అర్థమవుతున్నా నేనేం చెప్తున్నాను? మనకున్న సమస్యలు ఏవైనా దేవునికి మహాకృపలో తీర్చబడతాయి. ఎందుకంటే ఆయన దేవుడు మన తండ్రి. నువ్వు అడగకపోయినా తీరుస్తాడు. కానీ మనం దేనికోసం సంఘానికి రావాలంటే, అఫ్కోర్స్ ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఏదో మేలు చేసి ఉండొచ్చు, చేస్తానే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆ మేలు దగ్గర ఆగిపోవద్దు, ఆ మేలు గురించి సాక్ష్యం చెప్పొద్దు. ఇప్పుడు నీకు చేసిన మేలు నాకు చేస్తాడని గ్యారెంటీ ఏమైనా ఉందా? నీకు చేసిన ఆ మేలుని బట్టి నేను సంఘంలోకి తీసుకొచ్చాడేమో, నీకు ఒక కారణాన్ని బట్టి తీసుకొస్తాడు. అందరికీ ఒకటే ట్రీట్మెంట్ అవసరం లేదు కదా. సో ఇప్పుడు వచ్చిన మనము అక్కడే ఆ సమస్య దగ్గర ఆగిపోకుండా ఎక్కడికి వెళ్ళాలి? మనము పాప క్షమాపణ దగ్గరికి వెళ్ళాలి. పాప క్షమాపణ దగ్గరికి వెళ్ళినప్పుడే మనకున్న లోకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలేమి మనల్ని పరలోకానికి దూరం చేయవు. కానీ ఒకే ఒక సమస్య, పాపం అనే సమస్య ఉంటే, పాపం అనే రోగం ఉంటే, పాపం అనే సమస్య అదే పెద్దది అన్నిటికంటే. దానికోసమే మన దేవుడు సన్నిధికి రావాలి, దానికోసమే ప్రభు సన్నిధిలో మనం అడుగు పెట్టాలి, దానికోసమే దేవుని ఆశ్రయించాలి. లోకంలో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా వాటి కోసం మన దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమాజంలో రెండు సువార్తలు ఉన్నాయి. ప్రభు యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందడానికి ముందు ఒక సువార్త ఉన్నది. ఏంటి ఆ సువార్త అంటే, ప్రభు యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. నీళ్ల మీద నడిచాడు గలీల ప్రాంతంలో, కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు బాగు చేశాడు, కుంటి వాళ్ళని బాగు చేశాడు, కళ్ళు లేని వాళ్ళని బాగు చేశాడు, పక్షవాయు కలిగిన వాళ్ళు బాగు చేశారు. ఎవరైనా రక్షించబడ్డారా? శిలువకు ముందున్న సువార్త చూడండి ఎలా ఉంది. 5,000 మందికి భోజనం పెట్టాడు, 4,000 మందికి భోజనం పెట్టాడు. ఎవరైనా రక్షించబడ్డారా? కానీ శిలువలో ఆయన మరణించడానికి ముందు దొంగతో మాట్లాడిన మాట, మారు మనసు పొందిన దొంగతో మాట్లాడిన మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి ప్రారంభమైంది అక్కడ. ఇప్పుడు ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా ప్రాస్పరిటీ గాస్పల్ వింటే మనము ఏదో ఐశ్వర్యం కోసం దేవుని దగ్గరికి వస్తే, నీ సమస్యల కోసం దేవుని దగ్గరికి వస్తే, అప్పుడు ఎలాగైతే శిలువ మరణానికి ముందు ఎలాగైతే దేవుడు చేసిన అద్భుత కార్యక్రమాల ద్వారా ఎవరు మారు మనసు పొందలేదు, అందరూ మేళ్లు పొందారు, ఎవరు రక్షించబడలేదు. వేల మంది ఆయన పెట్టిన ఆహారం కోసం వచ్చారు, వేల మంది ఆయన చుట్టూ ఆయన వెంబడించారు. ఏంటి ప్రభా నీ కోసం వెతుకుతున్నా, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఎందుకు ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు? పాపక్షమాపణ కోసం వెళ్ళారా? ఈయన రాజుగా చేసేస్తే
ఏ పని చేసే పర్లేదు, వంట చేసే పర్లేదు, పనికి వెళ్ళే పర్లేదు, చక్కగా 3 పూట్ల భోజనం పెడతాడు, మనకున్న రోగాలన్నీ తీసేస్తాడు. జస్ట్ ఆయన చెప్పే 4 మాటలు వింటే సరిపోతుంది అని ఆయన వెతుక్కుంటా తిరుగుతున్నాడు. వీళ్ళు ఎలా దేనికోసం నా దగ్గరకు వస్తున్నారు ఆయన తెలుసు కాబట్టి వాళ్ళకి ఎవరి కంటా పనకుండా ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. వెతుక్కుంటా వెళ్ళారు. ఏంటి ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని మేము వెతుకుతున్నాం అంటున్నారు. దేనికోసం వెతుకుతున్నారు? పాపక్షమాపణ కోసం వెతుకుతున్నారా? కాదు. నేటున్న క్రైస్తవులు కూడా అలాగనే సిలువకు ముందు ఎలాంటి సువార్త విని ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వచ్చారో ఇప్పుడు కూడా అలాంటి కోవలోనే ఉన్నారు. మీరు ఏ సోషల్ మీడియా చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ చర్చెస్ ఉన్నాయి కదా, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నట్టుగా కార్పొరేట్ చర్చెస్ వచ్చేసాయి. అక్కడ ఏమి ప్రకటించబడుతుంది? పాప క్షమాపణ కోసం ప్రకటించబడుతుందా? నువ్వు పాపివి, నువ్వు మారు మనసు పొందాలి, చనిపోతే నరకానికి వెళ్తావు, ఈ ప్రకటన ఏమైనా ఉంటుందా? ఇదేది ఉండదు. ఏముంటుంది? ఇదిగో పలానా వాళ్ళకి ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య కోసం దేవుని సన్నిధికి వచ్చారు, ఆ సమస్య తీరింది, అదొక పెద్ద సాక్ష్యం. మనకేమి ఇక్కడ గంట సేపు నిలబడి వాక్యం చెప్పుకోవడానికి టైం ఉండదు, కానీ సాక్ష్యాలకే వాళ్ళకి గంటల గంటల టైం ఉంటుంది. ఇప్పుడు ఆ సాక్ష్యం వినేసి మిగిలిన వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి? పోనీ నీకు చేసిన మేలు నాకు కూడా చేస్తాడా? చేయలేని రూల్ ఏమన్నా ఉందా? సో కాబట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధరణైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ సువార్త ఏంటంటే, ఆయన సిలువకు ముందు ఎన్ని అద్భుతాలు చేసినా ఎవరితోనూ చెప్పొద్దు, యాజకుడి దగ్గరికి వెళ్ళేసి నీకు జరిగిన స్వస్థత గురించి యాజకునితో సంప్రదించమని చెప్పాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సిలువ మరణానికి ముందు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంతమందిని బాగు చేసినా ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. అదే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ సిలువ సువార్త సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్నాడు. అర్థమవుతుందా రెండింటికి డిఫరెన్స్? అద్భుతాలు చేసినప్పుడు ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. మనోళ్ళేమో మైక్ పెట్టేసి నోట్లో చెప్పు 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 అంటారు. ఏం చెప్పాలి? ఆయనేమో ఎవరితో చెప్పొద్దు అన్నాడు. దేన్ని సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్నాడు? ఆయన మరణ సమాధి పునరుద్ధరణలు. అదే సువార్త అంటే. ఆ సువార్త వింటేనే ప్రజలు దేవుని ఎదుగు రావాలి. ఏదో ఆశ చూపించి రావడానికి ఏమైనా బిజినెస్ చేస్తున్నావా? మనం ఏమైనా హోటల్ పెట్టామా ఎక్కువ మంది కస్టమర్స్ రావాలని? వచ్చిన వాళ్ళకే దిక్కులేదు మనకి. ఇప్పుడు మనలో దేవుని సంఘంలో అడుగుపెట్టిన మనలో ఎంతమంది నిజంగా పాప క్షమాపణ కోసమే దేవుని సన్నిధికి వచ్చాము? ఇప్పుడు వచ్చిన మనకే గ్యారంటీ లేకపోతే వేరే వాళ్ళని, లోకంలో ఉన్న వారిని ఆకర్షించాల్సిన అవసరం ఏంది? ఆఫర్స్ పెట్టి అంత అవసరం లేదు కదా. అది సువార్తే కాదు. సో ఇప్పుడు మనం కూడా గుర్తించాలి, సేవకుడు అనేవాడు ఎలాగైనా సమాజాన్ని మోసం చేస్తాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తారని దేవుడు మనకి ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు మోసపోతే నష్టం ఎవరికి? మనకే కదా. ఆ స్పృహ మనకు ఉండాలి. మనం ఏం వింటున్నామన్న స్పృహ మనకు లేకపోతే ఖచ్చితంగా చాలా ప్రమాదం. కాబట్టి ఇంతకి దేవుడు మనల్ని ఎందుకు పరిశుద్ధపరుస్తున్నాడు? ఎందుకు మనల్ని పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు? ఇప్పుడు మన పేరెంట్స్కి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మన అమ్మ పొద్దున్న లెగిస్తే నాన్న బూతులు తిడుతూనే ఉంటుంది. మన నాన్న తాగుతాడు, తిడతాడు, అమ్మ నాన్న కొడతాడు, లేదా బయట వాళ్ళని తిడతా ఉంటాడు. ఈ పేరెంట్స్ ఏమైనా పిల్లలకి బుద్ధి చెప్పగలరా? ఏమంటారు? ఒకవేళ చెప్పినా వాళ్ళు తన్నులు తినే స్థితిలో ఉన్నంత కాలం తన్నులు తింటూ ఉంటారు. వాళ్ళకు ఒక స్టేజ్ వస్తుంది కదా, టీనేజ్లోకి వస్తారు కదా, ముందు నీది నువ్వు చూసుకుంటారు అంటే లేదా మన పిల్లలు మనల్ని. సో ఇప్పుడు మన పిల్లల్ని మనము సరైన దారిలో పెట్టాలంటే మన వెంట్రుకలన్నీ తెల్లగా ఉన్నప్పుడే, మన యవనస్తులుగా ఉన్నప్పుడే మన జీవితాన్ని వాళ్ళకి పాఠాలుగా చూపించాలి. అప్పుడే మన పిల్లలు మన మాట వింటారు. అప్పుడే మన పిల్లలు దేవుళ్ళే ఎదుగుతారు. మనం చేయాల్సిన తప్పుడు పనులన్నీ కూడా మన వెంట్రుకలన్నీ తెల్లగా ఉన్నప్పుడు, మన శరీరంలో బలం ఉన్నప్పుడు, చేతిలో డబ్బు ఉన్నప్పుడు మనం చేయాల్సినవన్నీ చేసేసి మన పిల్లలకి నీతి పాఠాలు చెబితే మన పిల్లలు వినరు. వాళ్ళు మనం అందరం నరకానికి వెళ్ళిపోతాం. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే, మనల్ని పరిశుద్ధులుగా ఉండమని చెప్పిన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మహాపరిశుద్ధుడు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడు అంటున్నాడు. చూద్దాం అన్నమాట. 1 సమూయేలు గ్రంథము. దేవునికి మనకు తేడా కూడా తెలియాలి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో ఏ దేవుడైతే మనల్ని పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడో ముందు ఆ దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిస్తే మనం కూడా అలా ఉండటానికి ట్రై చేస్తాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు.
మన దేవుని వంటి ఆశ్చర్యదుర్గం ఏదీ లేదు. చూడండి, మన దేవుడు ఎలాంటి వాడు అంటే అండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. నువ్వు ఆరు నేల మీద ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారో వాళ్ళందరికీ ఉన్న క్యారెక్టర్ చూడండి. దేంట్లో ఈయన గొప్పవాడంట? పరిశుద్ధతలో గొప్పవాడు. అంటే దేవుడు అని చెప్పటానికి ఏమి ముందు పెడుతున్నాడు? క్యారెక్టర్ పెడుతున్నాడు. ఇంత పెద్ద, మీరు శుక్రవారం చాలామంది రాలేదు కదా, బైబిల్ క్లాస్ జరిగినప్పుడు దేవుని మాటకున్న శక్తి ఇంత పెద్ద ఆకాశ విషయాలను కలుగజేసింది. ఇన్ని జంతువులను కలుగజేసాయి, ఇన్ని పక్షులను కలుగజేసాయి, ఇన్ని చేపలను కలుగజేసాయి, ఇన్ని వృక్షాలను కలుగజేసినట్టు విన్నాం కదా. దానిని బట్టి నువ్వు దేవుడు అని చెప్పట్లేదు. ఆకాశంలో దేవుడు భూగోళాన్ని వేలాడదీశాడు కదా, దానిని బట్టి నువ్వు దేవుడు అని చెప్పట్లేదు. దేన్ని బట్టి చెప్తున్నాడు? పరిశుద్ధతను బట్టి చెప్తున్నాడు. పరిశుద్ధతను బట్టి ఆయన దేవుడు. మరలా ఏమని చెప్తున్నాడు చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిస్తే, మన పిలిచిన దేవుడు ఎలాంటి వాడో మనకు గుర్తుంటే మనం కూడా అలా ఉండటానికి ట్రై చేస్తాం. 11వ వచనం, 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? అద్భుతాలు ఎక్కడొచ్చాయండి? కింద లైన్లోకి వచ్చేసాయి. యాక్చువల్గా మనమైతే మన గొప్పల గురించి చెప్పడానికి ఏం చెబుతాం? మొదట మనకంటే ముందు మన ఘనత వెళ్ళాలి. ఇప్పుడు ఒక రాజు వస్తున్నాడు అనుకోండి, రాజుగారు ఎంట్రీ అయ్యేటప్పుడు ప్రకటన ఎలా ఉంటుంది? ఆడు ఏమేమి సాధించాడో వాడి బిరుదులు అంటే అవన్నీ వస్తాయి. అలాగే ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతుంటే ఫస్ట్గా మనకి ఏమి వినబడుతుంది? పరిశుద్ధత అనే క్యారెక్టరే వినబడుతుంది. ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు మనము దేవుని పిల్లలమైతే, మనం సంఘస్థులమైతే, క్రీస్తు ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే, మనం పరిశుద్ధులుగా జీవించడానికి ఒకవేళ సంఘానికి వస్తే, వీళ్ళు క్రైస్తవులని దేన్ని బట్టి గుర్తించాలి? దేన్ని బట్టి గుర్తించాలండి మనల్ని సంఘస్థులని? మన క్యారెక్టర్ని బట్టే గుర్తించాలి. నువ్వేదో వైట్ షర్ట్ వేసుకున్నావని, నువ్వేదో చేతిలో బైబిల్ పట్టుకున్నావని, తెల్ల బట్టలు వేసుకొని దేవదూతలాగా తిరుగుతున్నామని మనల్ని ఎవరు గుర్తించరు క్రైస్తవులని. అలా ఒకవేళ వేషధాలుగా బ్రతుకుతుంటే నిన్ను నన్ను ఇద్దరిని కలిపి దేవుని నామాన్ని దూషిస్తుంది సమాజం. కారణం ఏంటంటే మన క్యారెక్టర్ లేదు. మన దేవుడు ఎలాంటి వాడో మనం గుర్తించడం లేదు కాబట్టి. కీర్తనల గ్రంథం 93వ అధ్యాయము, దేవుని యొక్క మందిరం కూడా ఎలాంటిదో చూడండి. కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనములో, నీ శాసనములు ఎన్నడనూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడు అంటే ఎన్నటెన్నటికీ పరిశుద్ధుడేనంట. మనము బాప్తీసం పొందినప్పుడు మన భక్తి మామూలుగా ఉండదు. అసలు బాప్తీసం పొందిన తర్వాత ఆ వారం అంతా కూడా మన భక్తి ఎలా ఉంటుంది? లెగిస్తే ప్రార్థన, పాటలు, ఇంట్లో టీవీ పెట్టనేయము, ఎవరిని పెద్ద పెద్దగా అరవనేయం. అప్ప నిజంగా వీడు మారిపోయడము, మారు మనసు వచ్చిందేమో అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా మనం చూసి భయపడిపోతారు, మనం గౌరవిస్తారు. కానీ మన భక్తి అంతా కూడా రాత్రికాలం ఎలాగైతే మంచు పడి సూర్యుడు వస్తున్నప్పుడు ఆ మంచు అంతా ఆవిరైపోతుందో అలా మన భక్తి అంతా కూడా ఆవిరైపోతుంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడండి? ఆయన ఎన్నటెన్నటికీ పరిశుద్ధుడు, ఆయన మార్పు లేనివాడు. అదేంటి దేవుడు అంటే? ఆ దేవుడు మళ్ళీ ఏమని చెప్తున్నాడంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు మన కన్ను దృష్టి చూసిన ప్రతిదీ కావాలని కోరుకుంటుంది. సొలొమోను గారి వల్లే మనకు అంత సామర్థ్యం లేదు కాబట్టి ఆయన అంట తన కన్ను చూసింది ఏది అభ్యంతరం పెట్టలేదంట అనుభవించకుండా. స్త్రీలైన లోకంలో ఉన్న సమస్తాన్ని ఆయన కన్ను ఏదైతే ఆశిస్తుందో, ప్రసంగి గ్రంథం మీరు చదివితే ప్రతిదీ అనుభవించిందంట తన కన్ను. కానీ మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే దుష్టత్వమును చూడలేనంత నిష్కల్మషుడు అంటండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో, ముందు మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిసినప్పుడు మనం అలా జాగ్రత్తగా బ్రతకడానికి అలవాటు ఉంటుందండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో, నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది. దేవుని యొక్క కన్ను దృష్టి అంట దుష్టత్వాన్నే చూడదంటండి. మనము పొద్దున్న లేస్తే ఏమేమి చూస్తామండి?
అవతల వాళ్ళు ఎవరైనా మంచి చీర కట్టుకుంటే, మంచి నగ పెట్టుకుంటే మన కళ్ళు ఓర్చుకోలేవు. అవతల వాళ్ళు ఎవరైనా మంచి కారులో వెళ్తుంటే, లేదా మంచి బిల్డింగ్లో వెళ్తుంటే మన కన్ను దృష్టి ఓర్చుకోలేదు. ఈర్ష్య, ద్వేషం బయటపడుతుంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే దుష్టత్వాన్నే చూడలేడంట. ఆ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారో వాళ్ళే నా పిల్లలు అంటున్నాడు. మామూలుగా మన గర్భాన్ని పుట్టిన మనమే పాపులమే. మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే నా కడుపున చెడబుట్టేవరా అని చెప్తాం మనం. మరి మన దేవుని పిల్లలు అంటే ఆయన ఊరుకుంటాడండి? ఎవడరా నేను నా దేవుడు అంటాడు, నా కుమారుడు అని చెప్పి. మీకు తెలుసు, ఒక మాట చూద్దాం, ఎవరు ఫీల్ అవ్వద్దు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో, లేదా డైరెక్ట్గా 12వ వచనం చదివేస్తామన్నా. సరే, 11 చదువు. యెహోవా సెలవిచ్చిన మాట ఇది, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమైనను, గొర్రెపిల్ల రక్తమైనను, మేకపోతుల రక్తమైన నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలే మీరు వచ్చుతున్నారే, నా ఆవరణలో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఇదే మాట కృష్ణపరన్న గేటు దగ్గర నిలబడి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చూసారులే పాయ పక్కకి అని నెట్టుకొని వస్తాం. ఎందుకంటే ఆయన మనలాంటి మనిషే కదా. మనుషులందరిగా మనకి ఏదో ఒక లోపాలు ఉంటాయి. కానీ ఇదే మాట డైరెక్ట్గా దేవుడు, మనం ఇందాక ప్రభు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు ఎలాగైతే ఆకాశం నుంచి స్వరం వినపడిందో, అలా డైరెక్ట్గా దేవుడు మన అందరితో మాట్లాడితే పేరు పెట్టి పిలుస్తూ అదే గేటు దగ్గర దేవదూత నిలబడి. అర్థమవుతుందా? ధైర్యంగా దేవుని సన్నిధిలో మనకి ఇంతమంది మీద అడుగు పెట్టగలమా? మనం ఇలా అడుగు పెట్టడానికి కారణం ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం. ఆయన యొక్క రక్తంతో మనకు వేసిన మార్గం అండి దేవుని సన్నిధిలో మనకు రావటం. అంటే మన ఊరికే తలస్నానం చేసి దేవుని సన్నిధిలో కూర్చోలేదు. ఆయన మన కోసం రక్తాన్ని దారపోస్తే మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టాం. అందుకు దేవుని సన్నిధికి రావాలి మనం. ఇప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా ఆ దేవుడు ఎలాంటి వాడంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు దేవదూతలు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. గానము ప్రతిగానం. గానము ప్రతిగానం అంటే ఏంటో తెలుసా? ఆ దేవదూతలు రెక్కలతో ఎగురుతూ ఒక రెక్కతో ఇంకొక రెక్కతోటి ఒకరితో పొడుచుకుంటూ, చూడు ఆయన ఎంత పరిశుద్ధుడు, చూడు ఆయన ఎంత పరిశుద్ధుడు అని ఒకరు ఒక మాట అంటే ఒకరు ఇంకొక మాట అని పొగుడుతున్నారంట. అది గాన ప్రతిగానం అంటే. అలా మన గురించి ఎవరైనా ఒక మాటనా చెప్పగలరా? చూసావా వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందో, వాళ్ళు ఎంత స్పష్టంగా మాట్లాడతారు, ఎంత పరిశుద్ధంగా ఉంటారు అని మన గురించి ఒక్కరన్నా చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలరా? కనీసం మన భార్య మన గురించి స్టేట్మెంట్ ఇవ్వగలరా? మన భర్త మన గురించి ఏమన్నా మంచి సాక్ష్యం చెప్పగలరా? మన పిల్లలు మన గురించి సాక్ష్యం చెప్పగలరా? మన కుటుంబమే మన గురించి సాక్ష్యం చెప్పలేకపోతే మన దేవుడి దగ్గర మనకి ఏ సాక్ష్యం ఉంటుంది? నీ కుటుంబంలో దేవుడు నీకు ఏదో మేలు చేసావు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తాం, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మనం చెప్పే సాక్ష్యం ఏది చెప్పాలో తెలుసా? నేను ఎంత ఘోరమైన పాపిని అయినా ఆయన నన్ను కరుణించి తన రక్తంతో నన్ను శుద్ధుని చేశాడు. అది మనం చెప్పాల్సిన సాక్ష్యం. అర్థమవుతుందా? సాక్ష్యానికి అవకాశం వస్తే అది చెప్పండి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా ఆ పాపపు ఆలోచనలకు వెళ్ళలేదు. ఆ దుష్ట చూపులు లేవు, ఆ నడవడికి లేదు. నేను ఆ క్యారెక్టర్ అంతా మారిపోయాను. నేను పశ్చాత్తాపం పొందాను. నేను మరలా నూతన సృష్టిని. అది సాక్ష్యం చెప్పాలంటే ఎక్కడైనా కనబడతాయండి మనకు అలాంటి సాక్ష్యాలు? కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన దేవుడు ఎలాంటి పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఎలాంటి పరిశుద్ధుడినో మీరు కూడా అలా పరిశుద్ధులుగానే ఉండాలి, అప్పుడే మీరు నా పిల్లలు. కానీ సంఘానికి వచ్చిన తర్వాత మనం ఎలా మోసపోతాం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మోసపోకండి అని దేవుడు ఎంత జాగ్రత్త పరుస్తున్నాడో చూడండి మనల్ని. అది ఆయన ప్రేమ అంటే. మనం అమాయకంగా, అజ్ఞానంగా నేను సంఘస్థుడిని ఇన్ని సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తున్నాను, నాకేం లోటు లేదు అనుకుంటున్నావేమో. ఒకవేళ నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ఎందుకు మోసపోతున్నారు?
ఎందుకు మోసపోతున్నాడో చెప్తున్నాడు చూడండి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారినను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. ఒకవేళ ఇలాంటి లక్షణాలతో ఉండి నేను ఎప్పుడు చనిపోయినా పరలోకానికి వెళ్ళిపోతాను అని అప్పుడు భ్రమలో ఉంటే మోసపోకుండా అని చెప్తున్నాడు మన అందరితోనే దేవుడు. ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్నప్పుడు దేవుడిని చేయబట్టుకునే ఆపడు. నువ్వు వ్యభిచారం చేయటానికి వెళ్ళినా, తాగటానికి వెళ్ళినా, నువ్వు ఏ చెడు అలవాటులోకి వెళ్ళినా దేవుడిని చేయబట్టుకుని ఆపడు. అలాగనే నువ్వు ఆ తప్పు చేస్తూ పాపం చేస్తూ కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నా దేవుడు ఆపడు. ఆ పాపిష్ట జీవితం జీవిస్తూ కూడా నువ్వు వాక్యం చెబుతున్నా దేవుడు ఆపడు. ఎందుకంటే ఆనాడు దేవుడు అవ్వ ఆదాములు కూడా తప్పు చేస్తున్నప్పుడు ఆపలేదు. అప్పుడు ఆపని దేవుడే ఇప్పటికీ ఉన్నాడు. అదే దేవుడు నిన్ను నన్ను కూడా ఆపడు. నువ్వు పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చు, నువ్వు పాపం చేస్తూ బైబిల్ చదవచ్చు, నువ్వు పాపం చేస్తూ క్రమం తప్పకుండా దేవుడి సన్నిధికి రావచ్చు. దేవుడు ఎక్కడ ఆపడు, అక్కడ ఆపడు, ఇక్కడ ఆపడు. అయితే మోసపోకండి. దేవుడు ఎలాంటి వారు దేవుని రాజ్యంలో వారసులు కారని చెప్తున్నాడు? అన్యాయస్తులు. ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే ఖచ్చితంగా మనము దేవుని రాజ్యానికి వారసులు కామని చెబుతూ 11వ వచనం ఏమంటున్నాడు చూడండి. మీలో కొందరు అట్టి వారే ఇంటిరి కానీ, మనమందరం కూడా అలాంటి వారే. మీలో కొందరు అట్టి వారే ఇంటిరి కానీ, అలాంటి వారైన మనల్ని ఏం చేశాడంటే ఆయన ప్రభువైన క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. అర్థమవుతుందండి? మన నీతిమంతులుగా ఎలా అయ్యాము? యాక్చువల్గా మన క్యారెక్టర్ అంతా కూడా ఇదే పైనవే. అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గల, పురుష సంయోగులు, లోబులు, ఇవన్నీ మన అలవాట్లే. అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో మిమ్మల్ని కడిగి శుద్ధి చేసి మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను, మరలా మీరు వాటిలోకి వెళ్ళకండి అని చెప్తుంది వాక్యం. ఏటి విషయంలో అయితే ప్రభు మళ్ళీ కడిగాడో మీరు మరలా వాటిలోకి వెళ్ళొద్దని చెప్తుంది వాక్యం. ఒకవేళ నేను అవి చేస్తాను ఇవి చేస్తానంటే నీ ఇష్టమని వదిలేస్తాడు. దేవుడేం ఆపడు. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా దేవుడు నాకు ఏదో మేలు చేశాడు, దైవ దర్శనం అయింది, దేవుడు నాతో మాట్లాడాడని చాలామంది మాట్లాడతారు. అపోస్తలుడైన పౌలు గారికి కూడా దేవుడు దమస్కు మార్గంలోకి వెళ్ళినప్పుడు అపోస్తల కార్యాలు 22:16 ఉంటుంది. ఆయన దమస్కు మార్గంలోకి వెళ్తున్నప్పుడు డైరెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలు గారితో మాట్లాడతారు. ఇప్పుడు పౌలు గారితో మాట్లాడిన తర్వాత, యేసుప్రభు వారు మాట్లాడిన తర్వాత పరిశుద్ధుడైపోవాలి కదా. కానీ అననీయ వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. 16వ వచనంలో, 22వ అధ్యాయము అపోస్తల కార్యాలు 16వ వచనంలో, గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపంలో కడిగి వేసుకోనమని చెప్పాను. అననీయ వచ్చి ఏమంటున్నాడండి పౌలు గారితో? ఆల్రెడీ 3 రోజుల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారితో ముఖాముఖిగా మాట్లాడాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నట్టు, నువ్వు ఎవడ ప్రభు అని చక్కగా మనం మాట్లాడుకుంటే ఒకరికొకరు మాట్లాడుకున్నారు. మరి అలా మాట్లాడుకున్న పౌలు గారికి పరిశుద్ధత రాలేదా? పాపక్షమాపణ కలగలేదా? పాపక్షమాపణ రావాలంటే ఏం జరగాలి? బాప్తీసం తీసుకొని తీరాలి. అర్థమవుతుందా బాప్తీసం అంటే ఎంత ఇంపార్టెంటో? చాలామంది బాప్తీసానికి భయపడతారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు బాప్తీసం పొందినప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా జీవించడానికి నీకు సహాయంగా పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. ఆయన నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలో, వాక్యాన్ని ఎలా చదవాలో, దేవుని యొక్క పరిచర్య ఎలా చేయాలో సమస్తం ఆయన నేర్పుతాడు మనకి. మనం ప్రార్థన చేయడం రాకపోయినా కూడా ఆయనే నేర్పుతాడు. బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడాలి, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పౌలు గారితో అననీయ ఏమంటున్నాడంటే, నువ్వు తడువు చేయటెందుకు, లేచి ఆయన ఏమన్నా బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు పాపాలు పోవాలంటే బాప్తీసమే అవసరం. మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నిసార్లు స్నానం చేస్తామండి? ఇప్పుడు ఎండలు కుదిరినాయి కదా, ఉదయం చేస్తాం, సాయంత్రం చేస్తాం, ఇంకా మధ్యాహ్నం ఏదన్నా ఎండలో తిరిగేసి వచ్చాయంటే మళ్ళీ మధ్యాహ్నం కూడా స్నానం చేస్తాం. ఎంత కడిగినా శరీర శుద్ధేగా. మరి మనసు శుద్ధి అవ్వాలంటే బాప్తీసమే. అర్థమవుతుందా? నువ్వు ఎంత శుద్ధుడు కావాలన్నా బాప్తీసం మనల్ని ఏం కడుగుతుందంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
21వ వచనంలో బాప్తిసం అనేది మనం పరిశుద్ధులుగా జీవించాలంటే బాప్తిసం మనల్ని శరీర శుద్ధి కాదు మనం చేస్తుంది, మన మనస్సాక్షిని కడుగుతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:21 వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది, అదేదనగా శరీర మాల్యంను తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. మన బాప్తిసం తీసుకోవటం వలన మనకి ఏం మేలు జరుగుతుంది? మన మనస్సాక్షి శుద్ధి అవుతుంది, నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది. అంతకుముందు ఇందాక మనం 9వ కొరింథీ పత్రికలో మాట్లాడుకున్నాం కదా, 6వ అధ్యాయం 9వ వచనంలో. అలా అన్యాయస్తుల జాబితాలో ఉన్నాం. పర్లేదులే, ఎవడ అబద్ధం ఆడుకుంటున్నాడు, చిన్న దొంగతనమే కదా, ఇలా మనకు మనమే సర్ది చెప్పుకుంటూ ఉంటాం. అదే బాప్తిసం పొందితే మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది, నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది. అప్పుడు మనం ఏం చేసినా తప్పు అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాంటి నిశ్చయితలకు మనం వెళ్ళాలంటే, అంటే పరిశుద్ధ జీవితంలోకి మనం వెళ్ళాలంటే మన జీవితంలో ఏం జరగాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం లేకుండా మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించలేము. ఇప్పుడు మనం ఇప్పుడు మన ఇంట్లోనైనా మన ఒంట్లోనైనా మన బట్టలకైనా మొండి మరకలను కూడా తీసివేయడానికి ఎన్నో డిటర్జెంట్లు వచ్చాయి, కానీ పాపం అనే మరకను కడిగేది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే. ఇప్పుడు ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించకుండా మనం పరిశుద్ధులుగా జీవించలేము. నయమాన్ అని ఒక సైన్యాధిపతి ఉంటాడు, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఆయన మహా బలశాలి సైన్యాధిపతి, బాగా డబ్బు ఉంది, మంచి పేరు ఉంది. కానీ ఆయన కుష్ఠరోగం రాయబడుతుంది 5వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు ఆ కుష్ఠరోగం పోవాలంటే ఆయనకున్న స్టేటస్ ఏది సరిపోలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఒక పనిపిల్ల పలానా ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రవక్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు నయం అవుతుందని చెప్తే హడావుడిగా బయలుదేరి వెళ్తాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా గారు ఇంట్లో నుంచి కూడా బయటకు రాకుండా ఈయనేమో చక్కగా రథాలు వేసుకొని మంచి ఆస్తిపాస్తులు తీసుకొని వస్తాడు. కనీసం సైన్యాధిపతి వచ్చాడని ఎలీషా గారు బయటకు కూడా రాకుండా ఒక బంటును పంపించేసి ఇలా యోర్దాను నదులు 7 సార్లు మునగమను శుద్ధుడైపోతాడని చెప్తాడు. ఈయనకు ఒళ్ళు మండిపోతుంది. వచ్చింది సైన్యాధిపతి, రాజుగారి దగ్గర తాకీదులు తీసుకొని మరీ బయలుదేరి వస్తాడు. నువ్వు ఎవడైతే ఏంటి, ఇక్కడ దేవుని పక్షాన్ని నిలబడ్డ ప్రవక్త కదా, బయటికి కూడా రాలేదు. అలిగి కోపంగా వెళ్ళిపోతున్నాడు. అలిగి కోపంగా వెళ్ళిపోతుంటే ఆ సైన్యంలో ఒకడు, అయ్యా ఆయన పెద్ద పెద్ద పనులేం చెప్పలేదుగా, పెద్ద చెప్తే చేసేవాడు కదా, జస్ట్ 7 సార్లు మునగమన్నాడు అంతే కదా, వెళ్ళి మునుగుదామన్నాడు. ఇప్పుడు ఆ యోర్దాను నదిలో మునగటం అంటే మళ్ళీ పాపం చాలామంది యోర్దాను నదికి వెళ్ళి బాప్తిసం తీసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. యోర్దాను నది ఏమన్నా శుభ్రమైన నీళ్ళు అనుకుంటున్నారా? ఈ నయమాన్ ఏమంటాడంటే, దమస్కులో మాకు మంచి మంచి నదులు ఉన్నాయి, ₹1 బిళ్ళ కింద పడ్డా కూడా కనబడుతుంది, అంత స్పష్టమైన నీళ్ళు ఉన్నాయి మాకు. ఈ యోర్దాను నదిలో మేమెందుకు బాప్తిసం పొందాలి? ఆల్రెడీ కుష్ఠవ్యాధి ఉంది. ఆ నీళ్ళు ఎలాంటివి తెలుసా? మురికి నీళ్ళు. యోర్దాను నదిలో పారే నీళ్ళు మురికి నీళ్ళు. వర్షం వచ్చినప్పుడు మన నదులు ఎలా ఉంటాయి? మన గోదావరి, కృష్ణ వర్షాలు వచ్చినప్పుడు ఎలా ఉంటాయి? నీళ్ళు ఎర్రగా ఉంటాయి కదా. అలాగనే లైఫ్ లాంగ్ అలాగనే పారుతూ ఉంటుందంట యోర్దాను నది. దాంట్లోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందాడు. యోహాన్ గారు అక్కడే బాప్తిసం ఇచ్చాడు. మన దేశం నుంచి కూడా చాలామంది అక్కడికి వెళ్ళి బాప్తిసం పొందాలని ఉన్నారు. ఈయనకేమో ఆల్రెడీ కుష్ఠవ్యాధి ఉంది. ఇప్పుడు ఆ మురికి నీళ్ళలో మునిగితే ఇంకా రోగం పెరిగిపోతుంది కదా, ఇన్ఫెక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు చెప్పే ఆయనలో కానీ మునిగే నీళ్ళలో కానీ ఏమీ లేదు. దేంట్లో శక్తి ఉంది? ఎలీషా గారికి చెప్పిన దేవుని మాటలో శక్తి ఉంది. ఇప్పుడు మన బాప్తిసం తొట్లో మునిగినంత మాత్రాన మనం ఎలా శుద్ధులమయ్యాము? దాంట్లో ఏమి లేదు, ఇచ్చిన సేవకుల్లో ఏమి లేదు. ఎవరిలో శక్తి ఉంది? దేవునిలో శక్తి ఉంది. మనం ఎన్నిసార్లు నీళ్ళలో మునగలేదు? చాలామందికి ఈత వచ్చింది. సముద్రంలో ఈత కొడతాము, నదుల్లో ఈత కొడతాము, కాలువల్లో కొడతాం, బావిలో కూడా కొడతాం. ఎన్నిసార్లు మునగలేదు? పాపక్షమాపణ ఏమైనా వచ్చిందా? మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే, ఇలా చేస్తే నీకు పాపక్షమాపణ కలుగుతుందని దేవుడు చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన లోకంలో ఉన్న మనుషులందరి పాప భారాన్ని తన భుజాల మీద వేసుకొని ఆ సిలువను మోసుకుంటూ గొలగొతా కొండకి ఎలాగైతే వెళ్ళి తన శరీరాన్ని ఆ సిలువకు కొట్టేశాడో,
గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఆ శిలువకు తన శరీరాన్ని కొట్టేశాడు మేకులతోటి. అలాగనే మన బాప్తిసం తొట్టి దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే పాప భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడో, మనము కూడా ఆ బాప్తిసం తొట్టి ఎదుగు అలాగనే వెళ్ళాలి. ఈ పాప శరీరాన్ని నేను సిలువకు కొట్టేస్తాను, ఆ మేకులతో కొట్టేస్తానని బాప్తిసం తొట్టి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి నిర్ణయాలతోటి అప్పుడే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయాడు, శవంగా దించబడ్డాడు. ఆయన మ్రాను మీద సిలువ మీద చనిపోయి శవంగా దించబడ్డాడు. ఇప్పుడు బాప్తిసం అనే తొట్టిలో మనం కూడా శవమైపోవాలి. అక్కడ శవమైపోతే మరలా మనము పసిబిడ్డలుగా బయటకు వస్తాం. అదే నికోదేము వచ్చి అడుగుతాడు, బాప్తిసం అంటున్నావు, మరలా జన్మించాలంటున్నావు, ముసలివాడైన వాడు మరలా ఎలా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తాడు అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. అప్పుడు ప్రభువారు అన్న మాట ఏంటండి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే తప్ప దేవుని రాజ్యములు అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఈ నయమాను కూడా ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు పసిపిల్లల దేహం వంటి వాడయ్యాడంట. అందుకే 5వ అధ్యాయం మీరు చదవండి. నయమానికి పసిపిల్లల దేహం వచ్చిందంట. మనం బాప్తిసం తొట్టి నుంచి బయటకు వచ్చినప్పుడు పసిపిల్లల దేహం కాదు మనకు కావాల్సింది, పసిపిల్లల లాంటి హృదయం వస్తుంది, నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది, శుద్ధ హృదయం వస్తుంది. అప్పుడు మన పసిబిడ్డలము. బాప్తిసం పొందిన వారందరూ కూడా వయసులో మన పెద్దవారం అయి ఉండొచ్చు, కానీ మన బాప్తిసం పొందినప్పుడు మనము పసిపిల్లలం, అప్పుడే పుట్టిన వారం. అందుకే పౌలు గారు అంటాడు, వాళ్ళని పాలతోనే పెంచాలి కానీ బలమైన ఆహారం వాళ్ళకి సరిపోదంటాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం ముగించేస్తాను. ఇంతవరకు మనం ఆలోచించిన మాటల్లో, విన్న మాటల్లో మనం ఏం అర్థం చేసుకుంటామంటే, సంఘానికి వస్తున్న మనం అందరం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. బాప్తిసం పొందినప్పుడు పాప క్షమాపణ కోసమే పొందాలి. బాప్తిసం పొందిన మనం పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులుగా ఎందుకు జీవించమన్నాడు? మనం పిలిచిన ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఇప్పుడు ఆ పరిశుద్ధ జీవితం ఎలా వస్తుందో ఒక 2-3 విషయాలు చూసుకొని ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో మనం ఎలా పరిశుద్ధులమయ్యామో ఆ మాటలు చూసుకొని ముగించుకుందాం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని, గొర్రెపిల్ల రక్తములో వారి యొక్క పాపాలన్నీ కూడా కడుక్కొని శుద్ధి చేసుకున్నారంట. ఆ గొర్రెపిల్ల ఎవరు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎవరా గొర్రెపిల్ల? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగరా? ఎలా రక్షించబడ్డామండి మనం? అమూల్యమైన రక్తం చేత. ఇప్పుడు అమూల్యమైన రక్తం చేత అంటే ఇప్పుడు ఆయన రక్తం ఎంత అమూల్యమైందంటే వెల కట్టలేనిదని అర్థం. ఇప్పుడు వెల కట్టలేని దాంతో మనల్ని ఎందుకు కొన్నాడు? మనం అంత విలువైన వాళ్ళమా ఏంటి? మన ఎత్తున ₹1 పెడితే ₹10 కూడా కొండ బయట. అది మన బ్రతుకులు. ఇప్పుడు అలాంటి బ్రతుకుల్ని అంత విలువైన వెల కట్టలేని రక్తం మనల్ని ఎందుకు కొనుక్కున్నాడు? అదే దేవుని ప్రేమ అంటే, అది దేవుని యొక్క కృప అంటే. మనకేమో ఆయన అంటే, ఆయన శిలువ మరణం అంటే కొంచెం కూడా భయమ భక్తి ఉండదు, లెక్క లేకుండా ప్రభు వల్ల చేయవేస్తాం. అర్థమవుతుందా? ప్రభు వల్ల బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఎంత ధైర్యంగా చేయవేస్తారంటే, నిజంగా ఆ యొక్క మరణ సమాధి పునరుద్ధాలు, ఆ పాప క్షమాపణ, ఒకసారి ఆ బలియాగం, అవన్నీ మన హృదయాల్లోకి తెచ్చుకుంటే ప్రభు వల్ల చేయవేయటానికి చేయి రాదండి. ఎందుకంటే మన పాపాలన్నా లిస్ట్ అంతా మనకు తెలుసు. అయ్యో నా స్థానంలో మరణించాడు, నన్ను శుద్ధుని చేయడానికి, నన్ను పవిత్రపరచడానికి, తన మహిమలో నన్ను అడుగు పెట్టడానికి నా కోసంలో చనిపోయాడని ఆ నిర్ణయాలని మన ముందుకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆ భయముతోటి అట్ ద సేమ్ టైం అంతే సంతోషంతో, అమ్మ నాకు ఆ పాప జీవితం లేదు, నేను ఎప్పుడు చనిపోయినా పరలోకానికి వెళతాను, దేవుని రాజ్యంలో నేను అడుగు పెడతాను ధైర్యంతో చెయ్యి వేయాలి. అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా అనాలోచనగా ప్రభు వల్ల చేయవేస్తే నేరస్తులని వాక్యం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి ఉంటుంది. సో మన నేరస్తుల జాబితాలకు వెళ్ళిపోకూడదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు
శిష్యుల పాదాలు కడుగుతాడండి. శిష్యుల పాదాలన్నీ కడుగుతాడు. ఒకరి తర్వాత ఒకరు నీళ్లు పెట్టి కడిగేసి ఆ తువాలు తీసుకొని వాళ్ళందరి పాదాలు కడిగి తుడుస్తాడు. ఒక శిష్యుడు పాదాలు కడిగి గుడ్డ పెట్టి తుడిచి మళ్ళీ ఆ గుడ్డ నడుము కట్టుకొని మరలా ఇంకో శిష్యుడి దగ్గరికి వెళ్ళేసి పాదాలు కడిగి తుడిచి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. చివరిలో పేతురు గారు నిలబడేసి పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నా పాదాలు ఎప్పుడు నువ్వు తాకొద్దు, నా పాదాలను కడగకూడదు, అసలు నువ్వు పాదాలను తాకూడదని ప్రభువును అడ్డు పెడతాడు పేతురు గారు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటండి, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు ఉండదు అంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము మీరు 1 నుంచి 8 వరకు చదివితే ఈ విషయాలన్నీ ఉంటాయి. 10వ వచనంలో ప్రభు ఏమంటాడంటే, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు, నాతో నీకు వంతు లేదు, నువ్వు నా సంబంధివి కాదంటాడు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ప్రభు వాళ్ళ పాదాలే కడిగావు కదా, నన్నైతే చేతులు కాళ్ళు కూడా నా చేతుల తల కూడా కడుగు అంటాడు. వాళ్ళైతే పాదాలే కడిగావు కదా, నన్నైతే చేతులు తల కూడా కడుగు అంటాడు. ఇప్పుడు మనల్ని ఏం కడగాలి అసలు? ఆయన అయితే నువ్వు ఆల్రెడీ స్నానం చేసేవాళ్ళే, అంత మొత్తం కడుక్కోవాల్సిన అవసరం లేదు, కాళ్ళు ఒకటి కడుక్కో సరిపోద్ది అన్నాడు. ఇప్పుడు మనల్ని ఏం కడగాలి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ఏం కడగాలో చూడండి, అవి కడుక్కుంటాం మనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అది మన బ్రతుకులు, అది మన జీవితం, అది మన శరీరం. పేతురు గారితో అయితే ప్రభు అన్నమాట, నువ్వు ఆల్రెడీ స్నానం చేసావు కదా, కాళ్ళు ఒకటి కడుక్కో సరిపోతుంది అన్నాడు. ఇప్పుడు మనల్ని ఏం కడగాలి? టాప్ టు బాటం కడగాలి. దేంతో? ఇరిమయా గ్రంథంలో చెప్తాడు, సబ్బుతో క్షారంతో కడిగినా నీ మరకలు నాకు పాపం వల్లే కనబడుతున్నాయి అంటాడు. ఇరిమయా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో, విస్తారమైన సబ్బులతో కడిగిన, క్షారంతో కడిగిన నీ పాపాలను స్పష్టంగా కనపడుతున్నాయి అంటాడు. ఇరిమయా గ్రంథం 2:22లో. కానీ మనము దేవునికి ఎలా కనపడుతున్నాం? ఇలా పాపంతోనే కనపడతాం. ఇప్పుడు ఈ పాపంతో పోవాలంటే, ఈ పాపం మొత్తం తీసివేయబడాలంటే దేంతో కడగాలి? విస్తారమైన సబ్బులు, క్షారంలు ఏవి పోవు, ఆయన రక్తమే ఆశ్రయం. ఆయన రక్తంతో కడిగితే తప్ప మనం శుద్ధులము కాలేదు. అసలు మన పాపం ఎప్పుడైనా మనకి అసహ్యం వేసిందండి? మన పాపం మనకి ఎప్పుడైనా అసహ్యం వేసిందా? అసలు మన పాపం మనం గుర్తించాము ఎప్పుడైనా? వీళ్ళు మనం తిట్టడమే కానీ మన గురించి మనకి ఎప్పుడైనా అసహ్యం వేసిందా? కానీ భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, దావీదు మహారాజు మాట్లాడుతూ 38వ కీర్తన 5వ వచనంలో, 38వ కీర్తన 5వ వచనంలో, దావీదు గారి కంట తన పాపం తనకు అసహ్యం వేస్తుందంటండి. ఆ పాపం శ్రవిస్తుందంట. 38వ అధ్యాయం 5వ వచనంలో కీర్తన గ్రంథం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవే స్రవించుచున్నవి. ఆయన చేసిన, ఎవరైతే పాపం చేస్తారో వారు మూర్ఖంతోనే చేస్తారు. ఆ మూర్ఖతనమే వాళ్ళని పాపంలో పడేస్తారు. ఎవరు చెప్పినా వినరు. సో ఇప్పుడు ఆ చేసిన పాపం అనేది దావీదు గారి కంట గాయము నుంచి ఎలాగైతే రక్తము చీము కారుతుందో, అలా స్మెల్ వస్తుందో, అలా ఆయన చేసిన పాపం అలాంటి స్మెల్ వస్తుందంట, అంటే దుర్వాసన కొడుతుందంట. అలా గుర్తించాడు కాబట్టి 51వ కీర్తన 7వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నన్ను హిస్సోపుతో కడుగు, నన్ను శుద్ధుని చేయి, నన్ను పవిత్రపరచు, నీ రక్షణ నాకు దూరం చేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దని వేడుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. 51వ కీర్తన 7వ వచనంలో, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఎప్పుడన్నా అడిగామండి మనం దేవుణ్ణి? ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసి నాకు ఆ సమస్య, ఈ సమస్య, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఉద్యోగాలు లేవు, ఇదే ఏడుపులు. కానీ ఏ రోజైనా నా పాపం నాకు వాసన కొడుతుంది, దుర్వాసన వస్తుంది, నన్ను శుద్ధుడిని చెయ్యి, నన్ను కడుగుమని ఏ రోజైనా ప్రభు పాదాల మీద పడ్డామా? వింటాడు అసలు మన ప్రార్థన దేవుడు? మనుషులు అడిగే నన్ను అడుగుతున్నావు వింటరా, నన్ను ఏం అడగాలో కూడా నీకు తెలియదని మన విషయంలో దేవుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళేసి ఒక 10 రూపాయలు ఛాయ్ తాగుతానంటే ఎలా ఉంటుందండి? ఎవడరా నువ్వు, ఏం అడగాలో కూడా తెలియదా నీకు? ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళని అడగాలి కదా. మనకున్న రోగం, మన దగ్గర డబ్బులు ఉంటే హాస్పిటల్కి వెళ్తే రోగం పోతుంది. ఇప్పుడు డాక్టర్ చేసిన వైద్యమైనా, మనం వేసుకున్న మెడిసిన్ అయినా మన స్వస్థపరిచేది అవేవి కాదు కదా, దేవుని మాటే కదా మనం స్వస్థపరిచేది. స్వస్థపరిచే యెహోవా అని పేరు ఉంది కదా ఆయనకి.
మరి వాటి కోసం మన దేవుని దగ్గరికి వస్తే ఉపయోగం ఏంటి? ముగిచ్చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక ఒక 4 రిఫరెన్స్ చూపించి ముగిచ్చేస్తాను. 3వ అధ్యాయము 24వ వచనములో, ఇంత జరుగుతున్నా కూడా మనము రక్షణ పొందడానికి ఏమీ చేయలేదు, కేవలం దేవుని యొక్క మహా కృప చేతనే రక్షించబడ్డాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ధర ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనములో, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరంటే మనము? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి. చివరిగా ఆయన రక్తంలో మనం ఏం కడుక్కోవాలంటే శరీరాన్ని, ఆత్మను కూడా కడుక్కోవాలి. 2వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటున్నాం. ఏమేమి కడుక్కోవాలంటే మన దేవుని దగ్గరకు వచ్చేసి మన శరీరాన్ని, ఆత్మను కూడా కడుక్కోవాలి. అర్థమవుతుందని ఇంతవరకు మనం విన్న అన్ని దేవుని మాటల్లో, అన్ని రెఫరెన్స్లు ఎక్కడైనా శరీర సంబంధమైన సమస్యల గురించి కానీ, దేవుని మాటలు కానీ, ప్రవక్తలు కానీ ఎవరైనా ఏదైనా చెప్పినట్టుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ముందు అందరినీ స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, అందరిని బాగు చేశాడు. కానీ ఎవరికీ చెప్పొద్దన్నాడు. యాజకుడికి కనపరుచుకొని వేసే కానుకేదో దేవుని సన్నిధిలో వేయమని చెప్పాడు. దాన్నేమో ఎవరికి చెప్పొద్దన్నాడు. కానీ మనోళ్ళేమో ఏదో చిన్న మేలేదో జరిగితే దాని గురించి మైకులు పెట్టేసి చెప్పని సాగొడుతున్నారు. దేని సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్నాడు? ఆయన మరణ సమాధి పునరుత్థానాలు ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడు, సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్నాడు. భూ దిగంతముల వరకు వెళ్ళి చెప్పమన్నాడు. దాన్నేమో చెప్పడం మానేశారు. దేని చెప్తున్నారు? ఇప్పుడు అది సువార్తేనా? అది ప్రాస్పరిటీ గాస్పల్. దానికోసం అందరూ వెళ్తున్నారు. ఎందుకంటే పాపం అనేది మనకు సమస్యగా గుర్తించడం లేదు. మనకున్న సమస్యలు ఏంటిది? అన్ని శరీర సంబంధమైన కుటుంబ సమస్యలే కదా మనకుంది. సో దానికోసం దేవుడు కావాలి, కానీ పాపాల కోసం దేవుడు అంటే అసలు పాపం అంటే ఏంటో తెలియదు మనకి. నిన్న శుక్రవారం విన్నాం మనం పాపం అంటే ఏంటో, ఆ పాపం అంటే ఎంత ప్రమాదం, ఆ పాపం ఎంత పెద్దదో, ఆకాశం అంత పెద్దది, సముద్రం అంత పెద్దది పాపం అంటే. ఆ పాపం అనేది మనకు తెలిసినప్పుడు మన సమస్యలను కూడా చాలా చిన్నవి అంటాడు పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో, ఈ చులకన వంటి శ్రమలు మేము పొందబోయే ఆ మహిమలోకంతో పోల్చి చాలా చిన్నగా అంటాడు. కొన్ని ఎన్ని శ్రమలు పడ్డాడు పౌలు గారు? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 చూసి చదివితే అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులే, అన్ని చనిపోయే పరిస్థితులే. కానీ అవన్నీ ఏమో ఆయనకి చులకన వంటి శ్రమలు అంట. ఎలా తెలిసిందంటే పాపం అంటే ఏంటో తెలిసింది, వాళ్ళు పొందబోయే మహిమ లోకం యొక్క విలువ తెలిసింది. కాబట్టి దానికోసమే బ్రతికారు, దానికోసమే చనిపోయారు. సో మనం బ్రతికినా చనిపోయినా ప్రభు వారం కాబట్టి ఆదివారమే మన ప్రభువారం కాదు. వారం రోజులు మన ప్రభువారమే. ఆదివారం మాత్రం ప్రభు బిడ్డలుగా ఉండకుండా మనం ఎక్కడున్న ఉద్యోగ వ్యాపారాల చదువుల కాలేజీలు ఎక్కడున్నా కూడా నిజంగా వీళ్ళని చూస్తే నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు, వీరు పరిశుద్ధులు అనేటట్టుగా మన జీవితం ఉండాలి. అలాంటి కృప తండ్రి అనే దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతో మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి మీ సన్నిధికి మేము ఎందుకు రావాలో, మేము ఎలా పరిశుద్ధులుగా బ్రతకాలో, మమ్మల్ని ఎందుకు పరిశుద్ధులుగా ఉండమన్నారో తండ్రి కొన్ని మాటలు విన్నాము తండ్రి. మీరు మహాపరిశుద్ధులు నాయన. పరిశుద్ధ దేవుడు అనేవాడే ఈ భూలోకంలో ఎవరు లేరు తండ్రి. కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చాము తండ్రి.
మీరు పరిశుద్ధులు కాబట్టి మీ పిల్లమైన మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీరు కోరుకున్నారు తండ్రి. మేము పరిశుద్ధపరచబట్టని మేమేం చేయలేదు, కానీ మీరే ఉచితమైన కృపచేత మమ్మల్ని పరిశుద్ధపరచవయ్యారు. ప్రభు వారికి కాచిన రక్తంతో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసేవు తండ్రి. అందుబడి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ఈ స్థానిక సంఘంలో మీ బిడ్డలు ఎవరైతే ఇంకా నాయన పాపపు జీవితాన్ని విడవలేకుండా అపవాది బిడ్డలుగా, లోక సంబంధులుగా, మరణ భయములో ఉన్నారు తండ్రి, వారందరి విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలు తండ్రి ఈ రోజే మారు మనసు పొంది పశ్చాత్తాపం తండ్రి, విన్న మాటలు తండ్రి వాళ్ళ హృదయాల్లో ఫలించలాగిన వారి పాపి అని గుర్తెరిగి ఆ పాప క్షమాపణ కోసం ఆల్రెడీ మా ప్రభు చిందించిన రక్తములు ప్రతి పాపాన్ని కడుక్కొనుటకు మీ బిడ్డలందరి మనోనేతలు వెలిగించడం. ఆల్రెడీ బాప్తిసం పొంది పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించడానికి సిద్ధపడిన మీ బిడ్డలందరి విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాతో పాటు మేమందరం కూడా తండ్రి మా సొంత రక్షణ భయంతో వణుకుతో కాపాడుకుంటాం. అంతవరకు సహించిన వారే రక్షింపబడతారు మీకు వాక్య ప్రకారం. మేము మరలా విశ్వసిన పాపములకు లోకములకు వెళ్ళిపోకుండా మేము పరిశుద్ధులుగా జీవించడానికి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని పట్ల స్తోత్రాలు చెల్లించుకుంటాం. మిగిలిన కార్యక్రమం అంతా నేను మీకు మహిమకరంగా జరిగించమని మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములోని ప్రార్థించి అడిగి పొందుకునే నామం తండ్రి. మీరు పొందడానికి తండ్రి.